శ్రీపతి గారు 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి క్రీస్తు యేసు ఈ మనసు మేము కలిగి జీవించడి, ఆయన దేవుని స్వరూపం కలవడండి, దేవుడితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నది. కానీ మనుషుని పోయి కాబట్టి దాసుని స్వారూప్యమును ధరించుకొని తను ఏం చేస్తున్నాడ, ఒట్టివారు వేస్తున్నాడు. ఎవరైనా సర్వోకరు సర్వాధికారి సమస్తము కలిగిన వాడు ఒట్టివారికి చూస్తున్నాడు. ఇంకా ఇక్కడ జన్మించడానికి కూడా స్థలం లేదు. ఏమండి పశువుల పక్కులు జన్మించాడు, పశువుల తెప్పులు పొరుడు పెట్టాడు. కనుక ప్రియ సోదరా, ఆయన మనస్సు కలిగి జీవించాలంటే ఆయన స్వారూప్యం కానీ ఆయన సమస్య విడిచిపెట్టాడు. నువ్వు ఆయన బిడ్డవైతే ఏం చేయాలా? విడిచిపెడతావా? విడిచిపెడతాడా? విడిచిపెడితే ఎలా బ్రతకాలి అంటే ఎంతమంది విశ్వాసం ఉన్నాం మనం? విశ్వాసం ఎంతమంది ఉన్నా చేయొద్దని. విశ్వాసం ఎంతమంది ఉన్నాడు? విశ్వాసులే పరలోకం ఉండేది. విశ్వాసులు ఎంతమంది ఉన్నాడు? ఎవరు? మరి ఎక్కడికి వెళ్ళాలి? కనుకనే ప్రతి మనిషి కూడా తను తాను పరిశీలన చూసుకోవాలి. వాళ్ళన్నీ బయటకు వస్తాయి. ఆ కోపము, అసూయ, ద్వేషముల, ప్రేమేహంత, ఇతర పురుగు ప్రార్థన స్థితి, అలాగే ప్రాణమా, తినుము, త్రాగము, సుఖించు, పరిగెత్తి ఏం చేస్తారంట? రేసులరా, నీ దేవుడి నిన్ను క్షేమంగా నడిపించుగా, నీవు ఆయన విసర్జించడం వల్ల ఈ బాధ తెచ్చుకున్నావు. నీవు చదవండి దయచేసి ఒకసారి ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 7:13. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూసారా? తమ కొరకు నీళ్లు నిలవని బద్దలైన తొట్లు తొలిపించుకున్నారు. ఆయన జీవజల ఓటను నేను నా యొక్క ఒడ్డు నిలబెడితే ఏమన్నా ఇక్కడ ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడిని నీటి కాలం ఎవరను. ఎంతమంది ఉన్నాం అలాగా? ఇక్కడే ఉంది, మీ ఇంటి పక్కనే ఉంది కదా కాలువ. ఆ చెట్లు ఎప్పుడు ఎండవో కదా, ఎంత ఎండ వచ్చినా వాడపడతాయా? మరి ఎందుకు అనేకసారి మనం వడబడిపోతున్నాం? వడబడుతుంది. నేను ఎప్పుడు వడబడినాను? అన్ని బాగా ఉన్నాయి, మంచి బావులు ఉన్నాయి, మంచి ఆహారం మీకు కూడా పంపుతావు, తింటున్నావు. అది కాదు. వడబడేటువంటి భక్తులు చల్లారిపోవడం, అనేక సార్లు తొందరపడటం, అనేక సార్లు ఏం తినాలంటూ పరుగులెత్తడం. దేశమరా వారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తుంది, దాన్ని ధ్యానం చేయవద్దని. రాత్రి జాములని వాక్యం ధ్యానం చేసినగా ప్రభు మెదడు దగ్గర కూర్చొని. కనుక ప్రేసలా సౌలు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, ప్రభు పాపలను ప్రేమించి రక్షించిన కనుక బ్రతికి మీ కొరికే బ్రతుకుతాను, సమస్తం ఇచ్చి నా కొరకు వచ్చిన కనుక నేను మీతో సహవాసం చేస్తాను. ఆశీర్వదించుకుని బయలుదేరినాడు. అంతకుముందు ఎవరైతే అతను ప్రేమించారో వారందరూ ఆయన్ని హింసించడం. ఎక్కడైతే హింసింపబడుతున్నాడో ఆ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ తన సొంత పడుకులు ఎక్కడ వెళ్ళాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళబడ్డాడు. ఒక సమయంలో ఎక్కడికి వెళ్ళి స్వాత పడించాలని ఆశపడినట్టు దేవుడు అంటాడు, మాసిదోనియా దేశంలో స్వాత పడించు. మాసిదోనియా దేశంలో పిలుపు ఆ యొక్క దేశంలో రాజధాని పట్టు. అక్కడికి వెళ్ళి స్వాత పడించంటే బాగా కొట్టేశారు. అక్కడ మేలు జరిగింది కానీ కొట్టారు, బండలేసి బిగించారు. కానీ అక్కడ సైనికులు అక్కడ కన్నులందరూ రక్షింపలేక దేవుడు పువ్వులు వాడుకున్నాడు. ఎంత సంతోషం! పేదలను ఎన్ని ఆత్మ రక్షించాడు. నీవు నేను పరలోకంలో పోయినప్పుడు ఆయన ఏమడుగుతాడు చూస్తున్నా? నేను ఖర్చు ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా నీవు నేను వస్తుంది. పౌరులు తన జీవితాన్ని దేవుడి చేతులు పెట్టుకున్నాడు. ఎక్కడ శ్రమ వస్తుంది అక్కడికి వెళ్ళినాడు. శ్రమలో దేవుడు చేతులు ఎత్తినాడు, కన్నీరు ఖర్చినాడు. క్రైస్తవుని యొక్క జీవితము ఎప్పుడెళ్తావో తెలియదు, కానీ నీకు ఇవ్వబడిన శేష జీవితం ఆయన కొరకు బ్రతకాలి అని నేను కొనుక్కున్నాడు. కొనుక్కు ఏం చేశాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. తన రక్తము ద్వారా నేను ప్రధానం చేసుకున్నాడు. కనుక నీవు ఆయన బిడ్డవు కనుక ఆయన ఉత్సవాలకు ఆయన కొరకు కనిపెడుతూ ఆయన ఇంట్లో నమ్మకంగా బ్రతకాలి.
ఆయన ఇంట్లో నమ్మకం బ్రతుకుచ్చు, ఆయన కొడుకుని ఎదురు చూడాలి. ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఏమంటే పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? ప్రధానం చేసి పెళ్లి తర్వాత ఎప్పుడో వస్తాడు. పెళ్లి కుమార్తె మురికితో ఉంటే, చనిపోయిన గొడ్డలతో ఉంటే వచ్చాడు పని ఏమవుతుంది? ఏం చేయాలా? అడుగుతాడు, కేకేస్తున్నాడు. ఎవరు వస్తాడా? సునీల్ ఒకప్పుడు ధైర్యం పట్టుకుని బాధపడుతుంటే నువ్వు ప్రేమించి ఎందుకు వచ్చి రక్షించుకుని దయవించి విడుదల చేసినాను. నువ్వు నా సొత్తు, నా పంచే. లేదు ప్రభు, నేను ఎస్ఐని ఉద్యోగం చేసుకోవాలంటావా? ఏం చేయాలా? దేవుని కొరకు జీవించాలా? అవునా కదా? ఎవరి కొరకు జీవించాలా? ఎస్ఐ ఎట్లా పెట్టుకోవాలండి? నేను బాగా రక్షింపబడిన తర్వాత ప్రేసోలరా ఉద్యోగం చేసుకోవాలని ఆశించాను. దేవుడు అన్నాడంటే నా పని చేయి, నీ పని చేస్తానని చెప్పాను. దేవుని స్వరము, దర్శనాలు కాదు, ఇంకోటి. దేవుని స్వరముని ఆయన మాట ప్రకారం వచ్చిన అప్పుడు ఎప్పుడైతే ఆయన చెప్పారో నేను ఇంకా ఉద్యోగం విషయం మానుకుని ఆ ప్రయత్నం చేయకుండా నేను దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మా అత్తగారు వచ్చింది. ఏముంది, ఈ దరిద్రుడు ఉద్యోగం చేస్తాడుకున్నాం కానీ ఇంత దరిద్రుడు నా పిల్లలు ఇచ్చేవాడు కాదు, నా పిల్లలు ఇచ్చేదాన్నే కాదండి. ఏమొచ్చింది? మొట్టమొదట నా సెలువును మోయి, దేవుని కొరకు నువ్వు జీవించే సెలువును మోయాలి. ఏమోయాలా? నన్ను అంటావా అని మీదకెళ్తే ఏమండి? సెలువును మోయి ఓర్చుకో, ఆయన నోరు తెరవలేదు. ఓర్చుకోవాలి. ఓర్చుకున్నాను. ఉద్యోగం చేయలేదు, ఆయన తిట్టింది, వెళ్ళింది, అనేకమైన మాటలు అంది. నేను మాత్రం ఆయన వైపు చేతులెత్తింది, ప్రార్థన చేసి జరిగిన విషయం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడి అలాంటి వీడు ముసలివాళ్ళు అయిన తర్వాత పిల్లలు ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను కుమ్మాడిస్తున్నాను. ధైర్యంగా చెప్పాను. అవిశ్వాసం ఎక్కడ లేదు నాలో. అదే ఉదయకాలం కూడా అదే గుర్తుకొచ్చేది. అడుగుతున్నాను, ప్రభా గెంతులో 60 వంతు శ్వాసం ఉంటే కొండల్లో కూడా ఉన్నావు కదా, ఎందుకు కార్యాలు జరగలేదంటే నేను అవిశ్వాసం. ప్రభావాలను స్థిరపరచుము, అద్భుత కార్యములు జరిగించుము. కార్యము లేకపోతే ఎవరు లేరు. నా గ్రామ ప్రజలు, నా సౌలభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నశించిపోతున్నారు. ప్రభా కార్యము జరిగించువా. విశ్వాసం లేని మూర్ఖుడు. ఆయన మాట విని చెప్పేసినాను. చెబితే నగరి దేవుడు మాట్లాడతాడని, దేవుడు మాట్లాడా? నాకు నోరు ఇచ్చిన వానికి నోరు లేదా? నాకు నేను చూస్తున్న కళించిన వారికి కళ్ళులేవా? మరలా ప్రార్థన చేస్తున్నాను. కొమ్మ అనిచ్చినాడు, చెప్పినాను, పంపించలేదు, ద్వేషం పెంచుకున్నాడు. కానీ శిష్య చెప్పినాడు. తర్వాత పేరు చెప్పినాడు. దేవుడు పేరు చెప్పినాడు. ఆశ్చర్య కార్యములు జరగాలంటే మొదట మనము దేవుని సన్నిధిలో మన జీవితాన్ని అప్పగించుకోవాలి. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏమండి, సేవకులు గుర్తొచ్చారు, దయచేసి మీరు ఎవరైనా అలా ఉంటే నన్ను ఏమి అనొద్దు. ఆయన చెప్పేవాళ్ళు సువార్థికులు. అబ్బాయి, మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, వెళ్ళి తగాదాండి, బూతులు వేయండి, ఏం తప్పలేదు. కాకపోతే వెళ్తా గోడకు తగిలి మార్మోస్ ఏం చేయాలంట? గోడకు మార్మోస్ తగిలించి సొక్కన తగిలిస్తాయి. మార్మోస్ తగిలించి వెళ్ళి తిట్టి వాళ్ళని కొట్టి బూతులు కూసి వచ్చి మళ్ళీ వచ్చి ఏం చేయాలంట? తగిలించుకోండి. అంటే అతను ప్రభావ పాపం చేసి తప్పు నాకు క్షమించు. అదా నీ జీవితంలో ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? సమయం నీకు ఇవ్వబడిన సమయంలో నీకు దేవుని దగ్గరికి రావాలి. మీకు దొరికి కాలం మందు ఆయన వేదకుని ఆయన సమీపం ఉండగా కనుక ప్రేసలు రక్షింపబడిన నీవు నేను ఆయన కొరకు బ్రతకాలి. బ్రతికితే ఆయనేమి నేను దుఃఖులగా చేయడు. నేకులు నా ఎదుగు నడిపించి నేను సమస్య ఇచ్చి ఎదుకొచ్చి నేను ప్రేమించి రక్షించాను కదా. నువ్వు ఎంతమందిని నా ఎదుగు తీసుకొచ్చావు, ఏం చెప్పగలుగుతావు? కనుక రక్షింపబడినావు, పరలోకంలో ఉంటావు, నీకు కాదన్నా. కానీ ధనవంతుడికి ఉంటావా? నూరంతర భాగ్యంలో ఉంటావా? అర్థం చేసుకోండి. కనుకనే భక్తి విషయంలో సాధకం చేసుకుంటూ నీతో సహవాసం చేయడానికి ఆయన కుమారుని పంపించేప్పుడు ఆయన కుమార్తెను సహవాసం చేయాలి. ఆయన కుమార్తె సహవాసం చేస్తే ఏమైనా క్రీస్తు యేసుని పిలిపిలికి రాసిన 2వ అధ్యాయం 5వ వాక్యం, క్రీస్తు యేసుని కలిగిన ఏం మనసు అండి? అనేకుల కొరకు ప్రాణం పెట్టాడు, అనేక రక్షకుడు ప్రయాసపడినాడు, అనేకులు స్వాత ప్రకటిస్తున్నాడు.
హృదయపు వాడుకున్నప్పుడు తగ్గిన కనుక ప్రేసులరా ఆయన మనసు మనం కలిగి ఆయన సమస్య విషయంలోకి వచ్చినా కనుక మనం కూడా సమస్య విషయాలు ఆయన కూడా జీవించాలి. ఎలా బ్రతకాలి? యశుభ్రమన్నారు తెలుస్తున్నా, నా తండ్రి చిత్తం నేను నెరవేర్చుస్తున్నాను కనుక ఆయన నక్కలు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన చిత్తమును ఆయన ఇష్టమును చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిన్ను ప్రేమించిన ప్రభు చిత్తము ఆయన ఇష్టమును చేసినప్పుడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒక బంధువులను విడిచిపెట్టరా ఆయన అన్నాడు, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మొచ్చినమ్మ కానీ నేను నిన్ను మరియు కనుక నీవు ఆయన పని చేస్తే అప్పుడు నీకు ఆశలు ఏంటంటే అనేక ఆత్మను రక్షించాలి. అనేక ఆత్మను రక్షించాలంటే ఏమో అనుదినము సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనుదినము నా గడపెద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధు కాసుకొని నా ఉపదేశం వినవాడు ధన్యుడు, నన్ను కనుగొన్నవాడు జీవులు కనుగొను, యెహోవా కటాక్షము వానికి కనుగొను. నన్ను కనుగొనేవాడు ఎవరు? కనుగొనేవాడు ఎవరు? కనుగొనని వారెవరు? కనుగొనేవాడెవరు? భూమిలో ఇప్పుడు నీ భూమిని నువ్వు తింటే నీకు అర్థమవుతుంది నువ్వు దేవుని జీవాన్ని కలిగి ఉన్నావా? అయితే దేవుని జీవాన్ని కలిగి అనుమతినము దేవుని దగ్గర కూర్చుంటావు. నాకు అది ఉంది ఏం చెప్పు, వంకలు చెప్పినాడు పోయాడు. నేను పొలం కొన్నాను, ఏళ్ళు కొన్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, ఒక్కడు అక్కడ గుర్తుపెట్టుకోండి. కనుక ఏం చేయాలి? నీవు ఇది నువ్వు ఏం చేయాలి? మేలుకోవాలి. ఎక్కడ మేలుకోవాలి? నిద్రపోతున్నావు. దేవుని పట్ల ఉన్న ఉద్దేశం ఆయన చిత్రంలో గ్రహించలేకుండా ఉన్నావు. ఇంకా నిద్రలో ఉన్నావు. ఏ నిద్ర? ఏం తినవా? ఏం లేవా? ఏం సంపాదించుకోవాలా? ఎవరన్నా లేంటే నేను తక్కువ కదా? నేను తక్కువ? ఏం జయించినావు? శరీరం జయించినవా? సోదరా, ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు. నాకు నేర్పించినావైనా మీ అందరికంటే కోల్పిస్తున్నాను. మీ అందరికంటే పరికమాల వ్యక్తి నేను చెప్పగలను. నా స్నేహితులు 2 కొట్టేవాడు, నేను మామూలుగా 2 కొట్టేవాడిని. కానీ ఇది దేవుడు నాకు నేర్పించిందంటే నన్ను వెంబడించు, నిత్య జీవనిస్తాను. నా గురి ఒకటి. నాకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడు నాకు తెలియదు, కానీ అన్ని దినము ఆయన దగ్గరికి వచ్చింది. ప్రభువా, నాకు అప్పగించిన పని మీ చిత్తానుసారం నాకు ఎంత సమయం ఇస్తారు ఈ లోపల, అంత సమయం మీ పని చేసుకున్నాను సిద్ధపరచు. మీ ఆత్మ నాకు అనుగ్రహించు. మీ ఆత్మ లేకపోతే నేను నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కనుక ప్రభువా నన్ను కనిపించండి. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారు దేవుని జీవాన్ని కలిగి ఉంటారు.